హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్న దోశ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక జల్లెడను తీసుకొని అందులో 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. ఈ జల్లెడలో జల్లించడం వల్ల కంటికి కనిపించని మట్టి పిల్లలు కానీ దుమ్ము కానీ ఉంటే కిందకు రాలిపోతుంది. ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనం చూస్తే కిందకు చూడండి ఎలా మట్టి పిల్లలు రాలిపోయాయో. ఇప్పుడు ఏదైనా పెద్ద మట్టి పిల్లలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న 2 కప్పుల జొన్నలను తీసుకోవాలి. చూసారుగా, మట్టి పిల్లలు కానీ ఏం లేకుండా జొన్నలను తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో తగినన్ని నీరు పోసి జొన్నలను నలుపుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా నలపడం వల్ల జొన్నలపైన ఏదైనా డస్ట్ ఉంటే నీటిలోకి వచ్చేస్తుంది. ఈ నీటిని బయటకు వంపేయాలి. ఇదే విధంగా జొన్నలను నలుపుతూ 4-5 సార్లు శుభ్రం చేసుకొని ఆ నీటిని బయటకు వంపేయాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి జొన్నలను ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. చూసారుగా, మనం నీళ్లు పోసినప్పుడు జొన్నలు మనకు తెల్లగా కనిపించాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ 1 కప్పు మినపప్పు తీసుకొని నీళ్లు పోసి 2 సార్లు శుభ్రం చేసుకొని తగినన్ని నీళ్లు పోసి మినపప్పును నానబెట్టుకోవాలి. మినపప్పు నానిన తర్వాత మినపప్పును గ్రైండర్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జొన్న దోశ అనేది బియ్యం పిండితో చేసే దోశల కంటే జొన్న పిండితో తయారు చేసుకుని తినే దోశలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయి. చూసారుగా, మినపప్పు ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కకు తీసుకోవాలి. అదేవిధంగా మనం ముందు రోజు నానబెట్టుకున్న జొన్నలను తీసుకొని అదే గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మనం నానబెట్టుకున్న జొన్నలను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ జొన్నలను గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. జొన్నలను మెత్తగా రుబ్బుకున్న తర్వాత మినపప్పు తీసుకున్న పాత్రలోకే రుబ్బుకున్న జొన్న పిండిని కూడా తీసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పులయబెట్టుకొని మరుసటి రోజు ఉదయం 2 గరిటెల పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి 2 గరిటెల పిండి తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వంట సోడా మనకు అవసరం పట్టదు, కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్న పిండిని వేడి పెనం పైన వేసి దోశలు పోసుకోవాలి. ఎంతో ఆరోగ్యానికి ఉపయోగపడే జొన్న దోశ తయారైపోయింది. ఈ జొన్న దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జొన్న దోశలు టమోటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో తిన్నా కూడా బాగుంటాయి.